ఏమన్నా ఉన్నాయి కానీ మన నీరావరి మంత్రి వీళ్ళ నీరావరి మంత్రి మాట్లాడుకొని లెటర్ రాసిన అవును దానికనే నేను ట్రై చేసి మాట్లాడదాం అపాయింట్మెంట్ మీరే ఒక అపాయింట్మెంట్ వైడ్లో వీళ్ళంతా నింపు కావడం చెప్తాను అయ్యలేదు నన్ను అయ్యేలా వచ్చేలా 4 టీమ్స్ మనకి వేస్ట్ ఆడే లేదు పోతా ఉంటాయి వాళ్ళకి సరిపోయాల్సి వస్తా ఉంది వాళ్ళకి సరిపోయాల్సి వస్తా ఉంది వన్స్ ఎక్సెస్ 180 to 200 TMC వాటర్ అదేమన్నా ఉన్నాయి కానీ మన నీరావరి మంత్రి వీళ్ళ నీరావరి మంత్రి మాట్లాడుకొని ఆ కనెక్టివిటీ వస్తే మీరు మధ్యలో రెండింటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా పనిచేస్తుంది అవి రెండు కనెక్టివిటీ వస్తే మనకి కోలారు ఈ బెల్ట్ మొత్తం కూడా కనెక్టివిటీ ఏం కూడా పిప్పానికి వస్తున్నాడు రావాలనుకుంటే చెప్తాను విజయవాడకి వస్తే ఎందుకు విజయవాడకి వస్తే ఇంట్లో మాట్లాడాలంటే మాట్లాడకూడదని ఏం లేదు. ఆఫీస్ పోతే వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నువ్వు మెంబర్ కదా, మెంబర్ చేసేది కర్ణాటక నుంచి రిప్రజెంటేటివ్ ఫస్ట్ చంద్రన్నే, కర్ణాటక స్టేట్ నుంచి ఫస్ట్ మెంబర్ చంద్రన్. అంతవరకు ప్రాక్టీస్ లేదు వేరే స్టేట్. మీరైనాక మా మామ ఫస్ట్ మొదలు పెట్టిందే నేను, ఎందుకంటే వచ్చేదంతా కర్ణాటక భక్తులు. కర్ణాటక మెంబర్ లేకుండా ఏం చేయాలి, కర్ణాటక నుంచి మెంబర్షిప్. ఆడిపోతే ఏమైతుంది లోకల్ ఈక్వేషన్స్ లోకల్ నువ్వే ఇంకేమంటే మేము డైరెక్ట్గా పని చేసేకపోతే అయ్యేలా జరిగేదానికి ఆస్కారం అది. ఫోన్ చేస్తే మేము దానికే నేను ప్లాన్ చేసి లెటర్ రాసిన. రూట్ కూడా అయిపోయింది ముందే. మన గేట్ ముందు మనోళ్ళు ఎంపీ జీవకృష్ణ టైంలో వచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగానే ఉంటే కావాల్సింది. సరే అది మదనపల్లితో అదే లైన్ ఇంకోటి కనెక్టివిటీ చిత్తూరుకి చేస్తే చిత్తూరు తిరుపతికి పోయే కనెక్టివిటీ బాగుంటుంది. కనెక్ట్ చేసేట్లా మదనపల్లి పోయినా ఈజీ టు కనెక్ట్. పలమనేరు చిత్తూరులో పెంచితే కనెక్ట్ చేస్తే చిత్తూరుకి సెంటర్ లో ఉండే ఉపయోగమవుతుంది కదా ట్రావెలింగ్. కనెక్ట్ చేయాలి ఆ లైన్ కనెక్ట్ శ్రీనివాసపుర అది లేదు కానీ పలమనేరు పైన ఉండేది. అది చిత్తూరు 3.5 hours తగ్గుతుంది, కిలోమీటర్ తగ్గుతుంది. నా మదనపల్లికి ఉండేది ఇట్లా ముల్బాల్ ఇంకా అలా శ్రీనివాస ఇంకా 10 ఏళ్ళు, ఇంకొక 10 ఇంకా 15 ఏళ్ళకి బెంగళూరు తిరుపతి కనెక్ట్ అయింది. ఊరు కనెక్ట్ అయిపోతుంది. మేమే దగ్గరికి వచ్చాము, కనెక్ట్ అయిపోతుంది. ఊరు కనెక్ట్ బైరెడ్పల్లి ఎక్కితే 40 minutes కరెక్ట్ 40 minutes. కనెక్ట్ మేము బెంగళూరులో ఉన్నామా పలమనేరులో ఉన్నామా తెలియడం లేదు. ఇప్పుడు మనము సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చేస్తాం. సరే ఇప్పుడు బైరెడ్పల్లి నుంచినే ఎక్కేది. మళ్ళీ 3 days
డేస్గా స్టాప్ చేస్తాం. టోల్ రెడీ చేస్తూ ఉంటాం. పైన టోల్ అయిపోతే సుందరపాలెం నుంచి నేరేడుపల్లి నుంచి ఎక్కి సుందరపాలెం దిగి మళ్ళీ ఎక్కేస్తాం. అట్లనే 40 నిమిషాలు పడుతుంది. కరెక్ట్గా సుందరపాలెం ఎక్కితే 29 నిమిషాలు చూసుకోండి. నేరేడుపల్లి అంటే మళ్ళీ దిగెక్కాలి. దిగెక్కాలి. నేను ఏడాడు మాట్లాడుతున్నాను.